ఏం జరిగింది అమ్మకి? ఏమైంది? బాగా పెయిన్ గా ఉండి వచ్చాం సార్. అంటే గుర్రం కూడా వచ్చేటప్పుడు డిసెంబర్ 20న వచ్చాం సార్. 20కి వచ్చారా? శనివారం. ఏ బాధతో వచ్చారు? కాళ్ళు సార్, అసలు ఆవిడ నడవలేకపోతుంది. నడవలేని పరిస్థితులు వచ్చారా? నైట్లు నిద్ర ఉండట్లేదు, పోట్లు టాబ్లెట్స్ వాడి అదొక భయంతో మీ దగ్గరికి వచ్చాను సార్. అమ్మ టీవీలో చూసింది, చూసి మీతో మాట్లాడాక శనివారం వచ్చాను సార్. వచ్చారా? మీది ఊరేది? తోటలవల్లూరు సార్, కృష్ణా జిల్లా, విజయవాడ దగ్గర. వచ్చాక ఏం స్వస్థత వచ్చింది? చాలా బెటర్ సార్. నైట్ పడుకుంటుంది, ఇప్పుడు పడుకుంటుంది. కొద్దిగా ఉంది సార్ ఇంకా, కానీ చాలా బెటర్ అండి. అసలు ఆవిడ పడుకోలేదు నైట్ మీ దగ్గర రాకముందు. ఇప్పుడు ఎట్లుందమ్మా? బాగుందా? అంటే ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా మీకు ఆ బాధలు? ఆ బాధలు అయ్యా ఐసీలో పెట్టారు నన్ను. ఐసీలో పెట్టేశారా? ఏ హాస్పిటల్? 4 రోజులు ఉన్నాను గుడివాడలో, సురక్ష హాస్పిటల్. దీంట్లో టీవీలో చూసాను అయ్యా మిమ్మల్ని. చూసి అయ్యగారి దగ్గరికి వెళ్తే నన్ను బతికిస్తాడని నేను ఇక్కడికి వచ్చాను అయ్యా, హైదరాబాద్. చాలా సంతోషంగా ఉందయ్యా నాకు, చాలా సంతోషం అయ్యా. నీతో మాట్లాడాలని, నీతో ప్రార్థన చేసుకోవాలని ఎంత సంతోషంగా వచ్చాను. అంత దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడయ్యా. తృప్తిగా వచ్చిందయ్యా. అంటే ఎన్ని సంవత్సరాలు బాధపడ్డా? అది నాకు 15 సంవత్సరాల పైన షుగర్ ఉందయ్యా. అప్పటి నుంచి అప్పుడు బాధపడతాను. కాళ్ళు కూడా గాయం అయిందయ్యా అడుగున. మీ దగ్గరికి వచ్చేలాగా కొబ్బరి నూనె రాసుకున్నా తగ్గిందయ్యా నాకు. మీరు ప్రార్థన తగ్గింది. సంతోషం, చాలా సంతోషం అయ్యా. అప్పుడు హాస్పిటల్లో ఎందుకు నిన్ను ఐసీలో పెట్టేశారు? షుగర్, కిడ్నీ కొట్టింది, గుండె ఒకటి తేడా ఉందన్నారు అయ్యా నాకు. అసలు మీరు హాస్పిటల్ దాకా వెళ్తారో వెళ్ళలేరు అన్నారు అయ్యా నన్ను. నీ బతుకు నువ్వు, నీకు బాగా సీరియస్గా ఉంది అన్నారయ్యా. అన్నాక తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు, ఐసీలో పెట్టారు. నెల ఉండా 400 పైనే ఉండగా షుగర్ వాళ్ళు తగ్గట్లా. రోజు 25 గంటలకు 25 సార్లు టెస్ట్ అయ్యా, చేతులకు బ్లడ్ తీస్తున్నారు. తీసినా మార్పు ఏం రావట్లేదు అయ్యా, అసలు మార్పు ఏం రాలా. మీ దగ్గరికి వచ్చాక నాకు హాస్పిటల్ కంటే నేను ఎక్కువ ఏసయ్యా ఇంత కార్యక్రమం చేశాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. షుగర్ ఇప్పుడు ఎంత ఉంది మీకు తెలుసు? ఎంత? 130. ఎన్ని సంవత్సరాలు? 400 అంటే నాకు 15-16 సంవత్సరాలు పట్టుకుందయ్యా. తగ్గుతుంది, మనం బాగా సీరియస్ అయిపోయింది. అయిపోయాక ఇక్కడికి వచ్చాక 130కి వచ్చిందయ్యా. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేస్తున్నావు. ఎవరైనా ఈమె మాకు ఎవరో తెలీదు. నేను శనివారం వచ్చినప్పుడు ఇప్పుడు గుర్తుపట్టట్లేదు. మరి ప్రభు ఇంత గొప్ప అద్భుతాన్ని ఆయన చేశారు. షుగర్ నార్మల్ అవ్వటం, ఐసీలో ఉన్న మనిషి మళ్ళీ వచ్చి ఇలాగా ప్రార్థన చేయించుకుంటాం, ఐసీ లెవెల్కి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇలా రావటం అనేది నిజంగా దేవుడు చేసిన కార్యము. మరి ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదు. ఈ విషయాల్లో మనం చూస్తున్నాం కదా. తల్లిగారికి ఇచ్చిన విడుదల బట్టి మరోసారి చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి అమ్మా? అక్కడి నుంచో. ఆమేన్. ఎంత చేసావు? 15,000కి 15 దేవుని సేవకు ఇచ్చావు కదా. మేము అందరిలాగా టీవీలో అడగట్లేదు కదా. మేము మా ద్వారా మీరు స్వస్థత పొందుతారు. ఈమె 400. అసలు షుగర్ ఎంత ఉంది? 400 పైన, 450. అంత షుగర్ ఉన్న మనిషి అక్కడ వచ్చి ఒక టీవీ ప్రోగ్రాం చేసుకున్నాక ఇప్పుడు ఆవిడ వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఇంత గొప్ప కార్యము తండ్రి మరి జరిగిస్తున్నందుకు తండ్రికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి పట్టుకోండి జాగ్రత్తగా. కాళ్ళు బాబులు తగ్గిపోయినా మొత్తం. ఎక్కువసేపు పూకుంటే ఇట్లా వస్తుందా? ఇప్పుడే కొంచెమా మామూలుగా పట్టుకుంటారే. జాగ్రత్త, నువ్వేం భయపడుకో, ఓకేనా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం చప్పట్లు కొడతాం. హల్లెలూయా, నడుము, అలాగే ఈ యొక్క కడుపు, ఆ కాళ్ళు యేసు నామములో సంపూర్ణమైన విడుదల కలుగును గాక. యేసు రక్తం ఇచ్చి ప్రైజ్ ది లార్డ్.
జాగ్రత్త పట్టుకున్నామని నడుమి చేయబెట్టు, వెనక పెట్టు, మీరు నడుమి చేయబెట్టండి. అట్లా యేసు నామములో హల్లెలూయా. ఫ్రీగా ఉండమ్మా, టెన్షన్ పడక. ఆమె మెడలు, ఈ తల, ఈ యొక్క గోడలు, ఈ కడుపు ఇప్పుడే పరిపూర్ణంగా యేసు నామములో చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరూ చప్పట్లు కొట్టి కాళ్ళ మీద. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాళ్ళ వాపులను యేసు నామములో రిలీజ్ చేస్తున్నాం. ఆమేన్. అమ్మ లేవండి, మీరు సొంతగా లేవండి. 15 సంవత్సరాలుగా షుగర్తో ఈ శరీరం అంతా కూడా నొప్పులతో బాధపడుతున్న తల్లి, నడవటానికి ఏమైనా ఇబ్బంది ఉండేదమ్మా? బాగా కింద దేకానయ్యా, పై కింద ఇలా కింద కూకుని ఇది శరీరం వచ్చినప్పుడు ఏలూరు వచ్చినప్పుడు, అదేంటి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు? అట్టాకి వచ్చాను, డేక్కుంటూ వచ్చా. నడువు ఇప్పుడు మరి, నడుచుకో. హల్లెలూయా. దమ్మహరా. ఎప్పుడైనా ఏమన్నా నొప్పులు ఉన్నాయమ్మా నీకు? ఇప్పుడు ఏమన్నా కొంచెం మో చెప్పులు కొంచెం నొప్పిగా, మో చెప్పులు ఉన్నాయమ్మా? భయంకరంగా లేవయ్యా. సరే వెళ్ళండి, సంతోషంగా చప్పట్లు కొట్టండి గట్టిగా.